తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే తాజా శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు 2,000 రూపాయల పెన్షన్లు తీసుకునే వారికి 4,000 రూపాయలు, ఇక్కడ 4,000 రూపాయల పెన్షన్లు ఎవరైతే తీసుకుంటారో అటువంటి వారందరికీ వచ్చేసి 6,016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి అప్డేట్స్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన శుభవార్తనైతే ప్రకటించింది. అవేంటో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాము. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా చాలామంది పెన్షన్ల కోసం అయితే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన 100 రోజుల నుంచే పాలనలు చేపట్టిన 100 రోజుల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయలేదు. ఇక దీనిపైనే ప్రభుత్వం మంత్రి సీతక్క అదేవిధంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ల పంపిణీ విషయం భాగంగా అదేవిధంగా ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్న దానిపై భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, వీలైనంత మందికి మన ఛానల్ని అయితే షేర్ చేసి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎన్నో రోజుల నుంచి మన తెలంగాణలో ఈ కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఊరట కలిగించే ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎవరైతే ప్రతి నెల 2,000 రూపాయలు ఇటు 4,000 రూపాయలు పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ 6,000 రూపాయలు, 4,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే మనకైతే ఏదైతే విడుదల చేసేందుకు రాబోతున్నటువంటి మార్చ్ ఏప్రిల్ నెలల్లో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి మనకి దాదాపు మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు ఇక్కడ అవకాశాలు ఉన్నాయని అయితే వెల్లడించడం జరిగింది. ఇక ఇప్పటివరకే అటు మహాలక్ష్మి పథకం డబ్బులను సిద్ధం చేసేందుకు, నిధుల సర్దుబాటు చేసేందుకు సర్వం అయితే సిద్ధం చేయడం అయితే జరిగిందంట. అటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధం చేయడం అయితే జరిగింది. ఆయా జిల్లా కలెక్టర్లకు కొత్త అర్హతల జాబితాలు కూడా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇక నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త పథకాలు అనేది తొందరలోనైతే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వీడియోలో డైలీ అయితే అప్డేట్స్ని అయితే వెల్లడించడం అయితే జరుగుతుంది మన ఛానల్లో. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.